అయినా ఈ పద్ధతి తప్పిన దాంతో మనకి మాటలేమిటి? సీత, ఆ మొక్కలు ఇలా ఇవ్వు. అత్తయ్య, నువ్వు ఈ మొక్కలు నాటడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఎవరేంటి ఎవరు? నేను తన కోడల్ని. కోడలివా, కొరివి దెయ్యానివా? కోడలివి కాబట్టి కదా పోలీస్ స్టేషన్ దాకా లాక్కెళ్ళావు. అది వేరు, ఇది వేరు. వేరు లేదు, మొక్క లేదు. ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళు. అంతేకాని ఇక్కడ చికాకు చేయకు. ఇది ఏది మొదలు పెట్టినా నీ చిరుబురులు చిందులేంటే? ఓర్పు మారిన బుద్ధి, చేతగానితనం. నీ జీవితం బాగు చేసుకోవడం చేతకాక వాళ్ళ మీద పడి ఏడుస్తావే? నీలాంటి వాణ్ణి కట్టుకున్నాక ఏడుపు కాక ఎదుగుతలేముంటుంది? చిచ్చి, దరిద్రపు మంద, దరిద్రపు మంద. దాని సంగతి మనకేం కొత్త కాదుగా. వదినా, నువ్వు కానివ్వు. ఇదిగోండి అత్తయ్య. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, మా పెరట్లో మొక్కలు నాటే సందర్భంగా మొక్కలు తీసుకున్న వాళ్ళందరికీ ఈ పూట ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అందరూ భోజనం చేసి వెళ్ళండి. అమ్మా సీత, పదండి, పెరట్లో ఈ మొక్కలు నాటేద్దాం. పదండి. నానమ్మా, ఇదిగో మంగా తీసుకో. ఇక్కడ ఒక్కొక్క మొక్కే నాటుదాం, మిగతా తీసుకెళ్ళి మన పెరట్లో నాటుకుందాం. అలాగేనండి. అమ్మ సీత, ఇందాకేదో భోజనాలు ఏర్పాటు అన్నావు కదా. అయితే వంటలు చేసే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. మేమంటే నల భీములమే, నేను నా మనవాళ్ళు ఉన్నాం కదా. అబ్బో, నేను రెడీ తాతయ్య. తాతయ్య, నేను రెడీ. అదేంటి, మేము ఇంతమంది ఆడాళ్ళుండగా మీరు చేయడం ఏంటి బాబాయ్ గారు? నేనొక్కదాన్నే 100 మందికి వండి వార్చి వడ్డించగలను. అత్తయ్య గారు, ఇది సమర్థతకు సంబంధించిన విషయం కాదు, సరదా కోసం. వంట మేమే చేస్తాము, కాకపోతే కాస్త సాయం చేయండి చాలు. అట్లు పోసే అమ్మకి 66 అందించాలని మీకు సాయం చేయడం కంటే మేమే వంట చేసుకోవడం మంచిది. సావిత్రి, నేను మీతో చేయగలుగుతాను. వంట మనమే చేసుకుందాం. నో గ్రాని, మేమే చేస్తాం. అందరూ సరదాగా ఉన్నాం. స్వర్ణ కూడా ఉంటే బాగుండేది మావయ్య. ఎందుకు? తేనెకుండలో నీటి బొట్టులా. దానికి మనం పడనప్పుడు మనం దానికోసం వెంపర్లాడటం అనవసరం. అలానే వదిలేసుకుంటావా మంగా? మనం పట్టించుకోకపోతే మరీ ఆగమైపోతుంది. మళ్ళీ మన చేతికి రాదత్తయ్య గారు. దాని కర్మ.
అదే అనుభవిస్తుంది. అలా అంటే ఎలారా సాకేత్? ఎంత కాదనుకున్నా తను నీ భార్యరా. అది భర్తని ఆలోచించడం లేదుగా. ఎవరో ఒకరు ఓపిక పట్టాలి కదా బాబు. సర్దుకుపోకపోతే సంసారం ముందుకు సాగదు. మేము అలానే సర్దుకోవటం వల్లే తను దాన్ని అలసుగా తీసుకుని సాగించుకుంటోంది మామయ్య. బయటే ఉండుంటుంది, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. వద్దు రఘు, నువ్వు వెళ్ళొద్దు. అసలే తిక్క మనిషి, పైగా కోపంగా ఉంది. వెనక ముందు చూడకుండా ఎంత మాట పడితే అంత మాట అంటుంది. తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. అన్నా పడ్డా నాకు తప్పదు కదా. నేను వెళ్ళి పిలుచుకొస్తానుండండి. సావిత్రి, అదంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే బతిమిలాడటానికి ఇలా పోటీలు పడుతున్నారేమిటి? అంత బెదిరించి అదెక్కడికెడుతుంది? గడుపు కాలితే అదే ఇల్లు ఎత్తుకుంటూ వస్తుంది. ఇంట్లో వంటలనే కాదని హోటల్ నుంచి తెప్పించుకుని తినే మనిషి కడుపులా మార్చుకుంటుంది. తెప్పించుకుని తినేవే, ఎన్నాడు తింటుందో చూద్దాం. ఇలా పంతాలు పందేలు కాస్తూ కూర్చుంటే స్థిమితపడడం జరగని పని మంగ. మరింకే అయితే తమరేళ్ళు ఒక అరకిలో బెల్లం దాని గడ్డం కింద పెట్టి ఆ బెల్లం మీరు తినేసి దాన్ని తీసుకురండి. సీత, నువ్వు నీ పని కానివ్వు. ఇక దాని గురించి చర్చ అనవసరం. తను చేసేదేంటి నానమ్మా? వంట పని మాది కదా. రే పదండ్రా, మనం రంగంలోకి దిగుదాం. అబ్బో, రండి రండి. పదండి, మనం కూడా ఏదో ఒకటి హెల్ప్ చేద్దాం. లక్ష్మి, ఉల్లిపాయలు కోసి పని నాకు ఇవ్వండి. అలాగే అత్తయ్య. ఏయ్, యూజ్లెస్ ఫెల్లో, రోడ్డు మీద తినగా నడవటం చేత కానోళ్ళు రోడ్డు మీదకి ఎందుకు రాస్తారు? మా ప్రాణాలు తీయడానికి ఎదురుగా ఏం వస్తున్నాయో చూడాల్సిన అవసరం లేదా? కళ్ళు మూసుకుపోయాయా? ఏంటమ్మా, కారుతో గుద్దింది కాక రివర్స్ లో నా మీదే అరుస్తున్నావు? రివర్స్ ఏంట్రా రివర్స్? రివర్స్ గివర్స్ అన్నావంటే కార్ రివర్స్ చేసి గుద్ది చంపేస్తా. ఏది చంపు చూద్దాం. కారుందని కళ్ళు మూసుకొని గుద్దింది నువ్వు. కారు రోడ్డు మీద ఎలా నడపాలో తెలియని దానివి. కింద పడ్డవాడిని లేపటం మానేసి, దెబ్బలు తగిలాయని అడగటం మానేసి దబాయిస్తున్నావేంటమ్మా? మంగళవారం నాడు పాడికి కోడి పిల్లని గట్టి దహనం చేసినట్టు చేస్తాం. ఏమనుకుంటున్నావో? గుద్ది చంపేస్తావా కారు రివర్స్ చేసి? ఎరా దెబ్బలేమన్నా తగిలాయా? కాలు చక్కగా రావట్లేదన్నా. నొప్పన్నా, నొప్పి. విరిగిందేమో చూడండి. ఏంటి, డబ్బులు లాగడానికి ప్లాన్ వేస్తున్నారా? డబ్బు కోసం ప్లాన్ వేసేది మీలాంటి వాళ్ళు. మీలాంటి బుద్ధులు మాకుండవు. ముందు తను లేపండి. అన్నా నొప్పన్నా, అన్నా నొప్పన్నా. ఏయ్, నాటకాలు ఆడుకో, లే ముందు. నాటకాలు గీటకాలు అన్నావంటే మర్యాద దక్కదు నీకు. ముందు తను హాస్పిటల్ తీసుకెళ్ళు. నేనా? నేను తీసుకెళ్ళను. అతనికేం కాలేదు. తేల్చాల్సింది డాక్టర్లు, నువ్వు కాదు. చూస్తారేట్రా, తలా ఒక తొండదంతే. ఆవిడ అప్పుడు హాస్పిటల్కి వెళ్తుంది, ఆవిడతో పాటు ఈయన కూడా తీసుకెళ్తుంది. ఆగండి ఆగండి ఆగండి. ఏంటమ్మా, ఇతను హాస్పిటల్కి తీసుకెళ్తావా లేదా? నేను తీసుకెళ్ళను. అన్నా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్నా, వాళ్ళే తెలుస్తారు. వాళ్ళని పిలిస్తే వీళ్ళు వాళ్ళు ఒకటవుతారు, పేదోళ్ళని తొక్కేస్తారు. అయితే తల చేయ ఇటువే. అవును, వేసేద్దాం. ఏది, కొట్టండి చూద్దాం. నేనెవరో తెలుసా?
ఈమె సీతమ్మ వాళ్ళ ఇంటికి వస్తుండేది కదా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు సీతమ్మ వారి విందు మనకి ముందు. సాకేత్, చేయి కోసుకుంటారా? జాగ్రత్త. మంగా, ఏమైంది మంగా, ఏడుస్తున్నావు? ఏమైందే? ఇది ఉల్లిపాయ కన్నీర్లేండి. ఉల్లిపాయ ఏడుపా? ఇంకా నిజంగానే ఏడుస్తున్నావేమో. 30 సంవత్సరాలుగా నేను చేయలేని పని ఆ ఉల్లిపాయలు చేస్తున్నాయిలే అనుకున్నాను. మీరు తాలింపు మాడకుండా చూడండి. నోరు తెచ్చుకున్నా ముఖమేం చూస్తాను. 30 ఏళ్ళ నుంచి సతాయిస్తున్నావు కదే, ఇక్కడ కూడా వదిలిపెట్టవా? అమ్మో, కత్తే అది. ఉల్లిపాయలు పోయివే, నన్ను కోస్తానంటావేంటి? అమ్మా సీతమ్మ తల్లి, ఏంటి జగ్గన్నా? అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి నీతో గొడవ పెట్టుకుంటాదే. ఆ అమ్మాయి పోసుబొమ్మ సెంటర్లో ఎవరికో కారు గుద్దింది. వాళ్ళు ఆమె కారు ఆపారు. ఈ అమ్మాయి వాడితో గొడవ పడుతుందమ్మా. అలాగా? ఎవరి గురించే ఏం చెప్పేది? ఇంకెవరు? మన స్వర్ణే. విసురుగా వెళ్ళింది కదా, కోపం అంతా కారు డ్రైవింగ్ లో చూపించుంటుంది. మనం అప్పటి ఉండటానికి ఆ కారుకి తిక్కలేచి ఉంటుంది. తిన్నగా ఎవరినో గుద్దేసింది. ఎవరికైనా దెబ్బలు తగిలాయా బాబు? తగిలాయండి. కారు గుద్దితే తగలకుండా ఉంటాయా రామచంద్రయ్య? చాలా గొడవ పడుతున్నారమ్మా. రఘు, పద మనం వెళ్దాం. సీత, అందరినీ భోజనాలకు పిలిచి పదా వెళ్ళొద్దాం అంటావేమిటి? ఇక్కడ చాలా పనులున్నాయి, నువ్వేం వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా అంటారేంటి అత్తయ్య? దీన్ని అవసరం లేదనుకుని వెళ్ళిందిగా, దీనికి మాత్రం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎవరో ఒకరు వెళ్ళాలి కదా పిన్ని గారు. మంగా, నువ్వు వెళ్తావా? నాకేం కర్మ, దాని మొగుడున్నాడుగా, వాడే వెళ్తాడు. సాకేత్కి ఏరియా వాళ్ళు ఎవరు తెలుసు? ఎవరు వాడి మాట వింటారు? వినకపోతే తీసుకెళ్లి లోపలేస్తారు. అప్పుడు గాని దాని రోగం కుదరదు. నలుగురికి చెప్పాల్సిందానివి, చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోకు మంగా. దానికి చెప్పలేక నువ్వు చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోక నాకు చెప్తానే. రఘు, ముందు నువ్వన్న వెళ్ళు. ఆలస్యం చేస్తే చెయ్యి చేసుకున్నా చేసుకుంటారు. పైగా వాళ్ళకి మన మీద ఎంత అభిమానం ఉందో దాని మీద అంత కోపం ఉంది. చేసుకునివ్వవే, మనం చేయలేని పని వాళ్ళన్నా చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళితే గాని ఏం జరుగుతుందో తెలిసి రాదు. వీళ్ళ నిడ్చిందిగా, దానికి తెలిసినని. అది తప్పు చేసిందని మనం కూడా చేస్తే ఎలా అమ్మమ్మ గారు?
అలా చేస్తే మందలించే హక్కు అర్హత పోగొట్టుకుంటామంగా. మన మాట అది వినిచేస్తుందని హక్కులు పోయాని బాధపడటానికి కీళ్లు వంచితే గాని తిన్నగా నడవదు. ఈ మూర్ఖత్వాలతో వచ్చింది చావు. ఎవరో ఒకరు తగ్గకపోతే ఎలా? అలా తన దారిని తను వదిలేద్దామా మంగా? తాతయ్య నేను వెళ్ళి తీసుకొస్తానులే. నానమ్మ ప్లీజ్. నువ్వెళ్ళటం ఎందుకురా? వాడి పెళ్ళాన్ని వాడే తెచ్చుకుంటాడులే. సకేత్ నువ్వు వెళ్ళరా. తాతయ్య వంటలు మాత్రం వాళ్ళ చేతికి పోనివద్దు. ఎలా పోనిస్తానరా? మేము ఉన్నాం కదరా, నువ్వు వెళ్ళు, వెళ్ళి తీసుకురా. ఎక్కడికి వెళ్తుంది? ఎంతసేపు కారులో ఉంటుంది? వంట వాసనకు అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంట్లోనే హోటల్ నుంచి తెప్పించుకుని తినే మనిషి ఈ వంటల కోసం వస్తుందా? నువ్వు వెళ్ళి పిలుచుకుని రారా. మీరు తగ్గునంతకాలం ఈ తిప్పలు తప్పవు. రే రఘు, త్వరగా కానీ, జనాలు వచ్చేస్తారు, తొందరగా కానీ. వాడు తీసుకొస్తాడే కానీరా. అమ్మా లక్ష్మి కానీ. అలాగే మావయ్య. తప్పు చేసింది కాక దబాయింపేంటమ్మా? ఇతన్ని తీసుకెళ్లి మర్యాదగా డాక్టర్కి చూపిస్తావా లేదా? అతనే వచ్చి నా కారు తగిలాడు. అబద్ధం, నేను చూశాను. నువ్వే తగిలించావు. చిన్న రోడ్లలో అంత స్పీడ్గా కారు నడుపుతారా? అది చెప్పడానికి నువ్వెవరు? తప్పు చేసింది కాక దబాయింపేంటమ్మా? ఇతన్ని తీసుకెళ్లి మర్యాదగా డాక్టర్కి చూపిస్తావా లేదా? అతనే వచ్చి నా కారు తగిలాడు. అబద్ధం, నేను చూశాను. నువ్వే తగిలించావు. చిన్న రోడ్లలో అంత స్పీడ్గా కారు నడుపుతారా? అది చెప్పడానికి నువ్వెవరు? ఎవరేంటి ఎవరు? ఎవరైనా చెప్తారు. చూస్తారంటే కొమ్మండే. ఆగండి ఆగండి. అతనికి దెబ్బ తగిలిందనే కదా ఈ గొడవ. మళ్ళీ ఈమెను కొడితే లాభం ఏంటి? ముందు అతన్ని హాస్పిటల్ తీసుకెళ్దాం రండి. మీరు ఇతన్ని తీసుకురండి, నేను కార్ స్టార్ట్ చేస్తాను. మెల్లగలరా? నా వల్ల కావట్లేదు. కార్ స్టార్ట్ అవడం లేదు. ఇతనికి ఏదో అయినట్టుంది. మీరు ఆటోలో తీసుకెళ్ళండి. ఆడి కాలు ఇరిగినట్టుంది. ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? గుద్దింది మా కారే కాబట్టి ఖర్చంతా నేనే పెట్టుకుంటాను. మేం మీ చుట్టూ తిరగాలా? స్పాట్లో వెళ్ళిపోతే మళ్ళీ మాకు మీరు దొరుకుతారా? తిరగలేక చావాలి. కారు ఇక్కడే ఉంటుందిగా. కారు ఇక్కడుంటే వైద్యం ఎవరు చేయిస్తారు? మీరు రండి హాస్పిటల్కి. అవసరం లేదు. ఇదిగోండి 50,000 తీసుకెళ్లి ముందు వైద్యం చేయించండి. ఖర్చు ఎంతైనా నేనే భరిస్తాను. నేను మీ ఏరియాలో ఉంటున్న సీత వాళ్ళ మరిదిని. నేను అక్కడికే వెళ్తున్నాను. మీకు ఏ అవసరమైనా అక్కడికి వచ్చి నన్ను అడగండి. డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. ఈమె సీతమ్మ వాళ్ళ చెల్లి కదా? సీత వాళ్ళ మరిదంట. సరే మీరు వెళ్ళండి. పదండ్రా, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్దాం.